హలో సిటిజన్స్, ఓసారి ఇమాజిన్ చేసుకోండి, మీరొక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓ తప్పుడు కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యారు. అండ్ మీరు కటకటాల వెనక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీ బాస్ నుంచి ఒక లెటర్ వస్తుంది. యూ ఆర్ ఫైర్డ్ అని. వెయిట్, నో హియరింగ్? అసలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండా ఎలా? వాళ్ళు చెప్పిన రీజనేంటో తెలుసా? నువ్వు చాలా డేంజరస్, బయట ఉన్న సాక్షులను బెదిరిస్తావు అని. హోల్డ్ ఆన్, నేను జైల్లో ఉంటే బయటవాళ్లని ఎలా బెదిరిస్తాను? దట్ సౌండ్స్ అన్ఫేర్ దో. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు కూడా కరెక్ట్గా ఇదే పాయింట్ని అడిగింది. సో అసలు ఈ స్టోరీ ఎవరిది? మనోహర్ లాల్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో కానిస్టేబుల్. జూన్ 2017లో ఒక రాబరీ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేశారు. దెన్ వాట్ హ్యాపెండ్? జూన్ 29న కస్టడీకి వెళ్తే జులై 18న అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ డీసీపీ ఆర్డర్ పాస్ చేశారు. నో రెగ్యులర్ ఎంక్వైరీ. వెయిట్, యూఆర్ టెలింగ్ మీ దాట్ ఏ ఎంక్వైరీ లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని డైరెక్ట్గా తీసేశారా? అవును. మనోహర్ లాల్కి క్రిమినల్స్తో లింక్స్ ఉన్నాయని, అతను సాక్షులను బెదిరిస్తాడనే రీజనబుల్ బిలీఫ్తో ఎంక్వైరీని స్కిప్ చేసేశారు. అంటే అప్పీల్కి వెళ్ళినా ఎవరూ వినలేదా? క్యాట్, ఢిల్లీ హైకోర్ట్ అన్నీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లాజిక్నే నమ్మాయి. కాని మనోహర్ లాల్ వదల్లేదు. నేరుగా సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. బట్ లా ఏం చెప్తోంది? అసలు గవర్నమెంట్కి అంత పవర్ ఉందా? ఇక్కడే మనం కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 311(2) గురించి తెలుసుకోవాలి. ఇది సివిల్ సర్వెంట్స్కి ఒక షీల్డ్ లాంటిది. అంటే ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా తీసేయకూడదు, రైట్? కరెక్ట్. కానీ గవర్నమెంట్ ఆర్టికల్ 311(2) సెకండ్ ప్రొవైజో క్లాజ్ బి అని ఒక ఎక్సెప్షన్ని వాడింది. వాట్ ఇస్ దట్ యాక్చువల్లీ మీన్ ఇన్ ప్రాక్టీస్? సింపుల్గా చెప్పాలంటే, ఎంక్వైరీ చేయడం నాట్ రీజనబ్లీ ప్రాక్టికబుల్ అయినప్పుడు ఈ ఎక్సెప్షన్ వాడుకోవచ్చు. సో బేసికలీ వాట్ యుర్ సేయింగ్ ఇస్ టైం లేదనో ప్రాసెస్ కష్టమనో చెప్పి ఎంక్వైరీని స్కిప్ చేసేశారు. వెల్, నాట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ తులసీరామ్ పటేల్ కేస్ సీన్లోకి వస్తుంది. ఎంక్వైరీని స్కిప్ చేయాలంటే గాలి మాటలు సరిపోవు, ఖచ్చితమైన ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ ఉండాలి. మరి సుప్రీంకోర్టు జడ్జెస్ దీన్ని ఎలా డీల్ చేశారు? వాళ్ళు ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ని తెప్పించుకుని స్వయంగా చదివారు. అండ్ దే ఫౌండ్ సంథింగ్ షాకింగ్. ఏంటది? ఆ రిపోర్ట్లో 4 సాక్షుల స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని బెదిరించారు అని చెప్పలేదు. ఐ హ్యాడ్ నో ఐడియా. అంటే అస్సలు ఆధారాలు లేవా? అస్సలు లేవు. అండ్ కోర్ట్ అడిగిన ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, వాడు జూన్ 29 నుంచి పోలీసుల జైల్లో ఉన్నాడు. వాళ్ల కస్టడీలో ఉన్నవాడు బయట వాళ్లని ఎలా బెదిరిస్తాడు? ఎగ్జాక్ట్లీ, అదంతా వాళ్ల ఇమాజినేషన్ మాత్రమే. అందుకే జస్వంత్ సింగ్ కేస్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక సాలిడ్ పాయింట్ చెప్పింది. ఇప్సే డిక్సిట్, అంటే బాస్కి అనిపించింది కదా అని ఊహాగానాల మీద ఆర్డర్స్ పాస్ చేయకూడదు. వావ్, ఇది నిజంగా గవర్నమెంట్ ఉద్యోగులకు పెద్ద రిలీఫ్. అవును, ఆ డిస్మిసల్ ఆర్డర్స్ని క్వాష్ చేసి మనోహర్ లాల్ని 50% బ్యాక్ వేజెస్తో రీఇన్స్టేట్ చేయాలని తీర్పిచ్చారు. సో ఏ బాస్ కూడా గాలి మాటలతో మీ ఉద్యోగం పీకలేడు. యువర్ జాబ్ సెక్యూరిటీ ఇస్ కాన్స్టిట్యూషనలీ ప్రొటెక్టెడ్. అండ్ ఫర్ లా స్టూడెంట్స్ ఇదొక మాస్టర్ క్లాస్. కోర్టులు గుడ్డిగా నమ్మవు. దే విల్ యాక్టివ్లీ పియర్స్ ద వేల్ టు చెక్ ఫర్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. అండ్ పైన హియరింగ్ ఇచ్చాం కదా అని ఇనీషియల్గా చేసిన తప్పు కవర్ అవ్వదు. This judgment is a massive victory for fairness and due process in the workplace.